ఇతని పేరు శివ. ఇతను అన్నమయ్య జిల్లా వాసి. ఇతను ఇల్లు కట్టుకోవడం కోసం అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువైపోవడంతో వాటిని తీర్చడం కోసం కువైట్కి వెళ్ళాడు. ఏజెంట్ ద్వారా వెళ్ళాడు. ఏజెంట్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక పని అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాక ఆ పని కాకుండా అక్కడ ఎడారిలో ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతంలో అక్కడ గొర్రెలు, మేకలు, పావురాలు వీటికి మేత వేస్తూ అక్కడ ఉన్న దూరంగా ఉన్న చెట్లు 1-2 నాటింటే వాటికి వాటర్ పోస్తూ ఉండాలి. అక్కడ దాదాపు 60 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఆ వర్క్ చేస్తూ అతను ఒక్కడే ఉండాలి. ఏదైనా బాగాలేకుండా వచ్చినా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అతను నేను ఇదే పరిస్థితిలో ఉన్నానంటే ఓనర్ కూడా వచ్చి 2-3 రోజులు అవుతుంది. ఓనర్ కూడా అసలు రావట్లేదు. ఇలానే ఉంటే నేను చనిపోతానని చెప్పి ఒక వీడియో చేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో లోకేష్ గారు వెంటనే స్పందించి ఎంబసీతో మాట్లాడి అతని ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. అతను నిన్న ఇంటికి చేరుకున్నాడు చాలా ఆనందంగా. అతని పిల్లలందరినీ కలుసుకున్నాడు. లేకుంటే నేను చనిపోయేవాడిని క్లియర్గా చెప్పాడు అతను. ఈ జనాలకు ఒక భరోసా ఇచ్చే నాయకుడిలా ఉండాలి అందరూ. అది లోకేష్ గారు అయితే ప్రూవ్ చేస్తున్నారు. జనాలకు ఒక భరోసా ఇస్తున్నారు, ఏ సమస్య వచ్చినా నేనున్నానని.